మనం డిజబిలిటీ రూల్స్ చూద్దాం. ఒక నెంబర్ ఇస్తే మనకు ఆ నెంబర్ అనేది 2 తోట డివిజిబుల్ అవుతుందా, 3 తోనా, 9 తోనా, ఇంకా ఏ నెంబర్తో ఇది డిజబిలిటీ అవుతుంది అని మనం తెలుసుకోవడానికి ఈ డిజబిలిటీ రూల్స్ అనేది చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2తో డిజబిలిటీ అవుతుందని ఎలా చెప్తామంటే, ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ ఈజ్ ఎనీ ఆఫ్ 0, 2, 4, 6, 8. ఒకవేళ ఒక నెంబర్ అనేది ఇస్తే అందులో యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది ఐదర్ 0 ఆర్ 2, 4, 6, 8 ఈ నెంబర్స్ అనేటివి ఉంటాయి. అది ఖచ్చితంగా 2తో డిజబిలిటీ అవుతుందని మనం చెప్పగలుగుతాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్ ఇక్కడ 5 ఉంది చూడండి ఇందులో ఈ ఎగ్జాంపుల్లో. సో ఇది అనేది 2తో డిజబుల్ కాదు. నెక్స్ట్ డిజబిలిటీ ఆఫ్ 3తో డిజబిలిటీ అవుతుంది అని మనం ఎలా చెప్తామంటే, ఇప్పుడు ఈ నెంబర్ ఒక నెంబర్ ఇచ్చి ఇందులో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్, ఈ డిజిట్స్ అన్నిటిని సమ్ చేసినప్పుడు మనకు వచ్చిన నెంబర్ అనేది 3తో డిజబుల్ అయితే అప్పుడు మనం ఈ నెంబర్ అనేది 3తో డిజబిలిటీ అవుతుంది అని చెప్పగలుగుతాం. ఒకవేళ ఈ ఇచ్చిన నెంబర్ అనేది సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజబుల్ కాకపోతే ఆ నెంబర్ అనేది డివిజబుల్ కాదు 3తోనే. నెక్స్ట్ డివిజబిలిటీ బై 9. ఈ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 9 ఓన్లీ వెన్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 9. సేమ్ 3 లాగానే 9 కూడా సేమ్ ఇందులో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్ అనేటివి 9తో డివిజబుల్ అయితే సో ఈ నెంబర్ అనేది 9తో డివిజబిలిటీ అవుతుంది అని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ డివిజబిలిటీ బై 4. ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 4 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 2 digits ఈజ్ డివిజిబుల్ బై 4. అంటే ఇక్కడ ఏమంటున్నారు, లాస్ట్ 2 digits ఏదైతే ఉన్నాయో ఆ 2 digits అనేవి 4 తోటి డివిజిబుల్ అయితే సో ఆ నెంబర్ అనేది టోటల్ నెంబర్ అనేది 4తో డివిజిబిలిటీ అవుతుంది అని చెప్పగలుగుతాం అన్నట్టు. ఇక్కడ ఏమేమైపోయింది, 2 తోటి చూసినాం మనం, అంటే యూనిట్ డిజిట్స్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. 3 తోటి ఎలా డివిజిబుల్ కావాలి, టోటల్ ఇందులో ఉన్న సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది మనకు 3తో డివిజబుల్ అయితే ఆ నెంబర్ డివిజబుల్ అయితే 3తో అని చెప్పగలుగుతాం. సేమ్ 9కి కూడా. నెక్స్ట్ డివిజబిలిటీ బై 8 తోటి డివిజబుల్ అవుతుంది ఒక నెంబర్ అని ఎలా చెప్పగలుగుతాం అంటే, మనం ఈ నెంబర్ ఈజ్ డివిజబిలిటీ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ఇట్స్ లాస్ట్ 3 digits ఈజ్ డివిజబుల్ బై 8. లాస్ట్ 3 digitsని తీసుకుంటాం 8కి మనము. లాస్ట్ 3 digits ఇక్కడ చూడండి ఈ నెంబర్ ఇచ్చారు, ఇందులో మనం లాస్ట్ 3 digits అనేది చూసుకోవాలి. ఈ లాస్ట్ 3 digits అనేటివి 8తో డివిజబుల్ అయితే ఈ నెంబర్ టోటల్ నెంబర్ అనేది 8తో డివిజబుల్ అవుతుంది అని మనం చెప్పగలుగుతాం అన్నట్టు. ఇక్కడ చూడండి 484 అనేది ఈ లాస్ట్ 3 digitsని తీసుకొని మనము డివిజబుల్ ఈ 8 తోటి ఈ 484 అనేది డివిజబుల్ కాదు. సో ఈ టోటల్ నెంబర్ అనేది 8తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ డివిజబిలిటీ బై 10 తోటి ఎలా డివిజబుల్ అవుతుందని చెప్పగలుగుతాం అంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 10 ఓన్లీ వెన్ ఇట్స్ యూనిట్ ఈజ్ 0. యూనిట్ ప్లేస్ అనేది 0 అయితే నెంబర్ టోటల్ నెంబర్లో యూనిట్ డిజిట్ అనేది 0 అయితే ఆ నెంబర్ అనేది 10తో డివిజబుల్ అవుతుందని చెప్పగలుగుతాం. ఒకవేళ ఇన్ కేస్ 0 లేకపోతే అది అనేది 10తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతామంటే, మనకు యూనిట్ డిజిట్ ప్లేస్లో 5, 0 ఆర్ 5 రెండు ఉండాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండాలి. చూడండి ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఈ 2 నెంబర్స్ అనేది 5తో డివిజబుల్ అవుతాయి అని చెప్పగలుగుతాం. ఇప్పుడు డివిజబిలిటీ రూల్ ఆఫ్ 11కి ఎలా చెప్పగలుగుతాం అంటే, 11 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఇచ్చారు, ఇది 11తో డివిజబుల్ అవుతుందా కాదని ఎలా చెప్పగలుగుతాం అంటే, సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్. ఇక్కడ చూడండి ఇది 1, 2, 3 ఇవన్నీ ఇలా ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం మనము. ఇందులో ఆడ్ ప్లేసెస్ ఉంటాయి కదండి, ఆ ఆడ్ ప్లేసెస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడ్ ప్లేస్ ఎంత, 1, 3, 5, 7 ఇవన్నీ ఆడ్ ప్లేసెస్. ఇక్కడ ఏముంది, 1 ప్లేస్లో 7, 1 ప్లేస్లో, ఇక్కడ 3 ప్లేస్లో 4, 5 ప్లేస్లో 3, 7 ప్లేస్లో 9. ఇవే ఆడ్ ప్లేసెస్ అన్నట్టు. ఇవి 7, ఇక్కడ 4, 3, 9 ఇవన్నిటిని సమ్ చేయాలి. మైనస్ మళ్ళీ నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ ఏమున్నాయి, ఇక్కడ
2 4 6 8 ఇందులో 1 + 5 + 4 + 2 సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది డివిజబుల్ బై 11 తోటి డివిజబుల్ కావాలి. అప్పుడు మనం ఆ నెంబర్ ఈ టోటల్ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుంది అని చెప్పగలుగుతాం 11తో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 25తోని ఒక నెంబర్ డివిజబుల్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతామంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25తో డివిజబుల్ అయితే ఆ హోల్ టోటల్ నెంబర్ అనేది 25తో డివిజబుల్ అవుతుంది అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి 7 or 13. ఒక నెంబర్ అనేది 7 or 13తోని డివిజబుల్ అవుతుంది అని ఎలా చెప్పగలుగుతాం అంటే మనం డివైడ్ ద నెంబర్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 డిజిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ between the sum of the numbers in odd and even places. If the difference is 0 or divisible by 7 or 13, it is divisible by 7 or 13. ఇక చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 or 13కి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. ఇక చూద్దాం మనం. 7 or 13కి డివిజబిలిటీ రూల్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 5 3 7 7 9 2. ఇక్కడ ఏమంటున్నారు, డివైడ్ ద నెంబర్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 3 డిజిట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ నెంబర్ ఇచ్చారు, మనం 3 డిజిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 నెక్స్ట్ 3 అలా డివైడ్ చేసుకొని అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఏమంటున్నారంటే ఇక్కడ ఒకటి 792, ఇక్కడ ఇది 1 2 3.